హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఫ్రెండ్ ఫ్యాషన్ స్వాగతం. మీరు కానీ మన ఛానల్ అయితే ఫస్ట్ టైం చూస్తే మర్చిపోకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. మేము చేసే వీడియో రిక్వెస్ట్ ముందుగా మీకే వస్తుందన్నమాట. ఇకపోతే ఈ వీడియో చివరి వరకు చూసి నన్ను సపోర్ట్ చేయండి. నచ్చితే ఒక లైక్ చేయండి, కుదిరితే ఒక కామెంట్ చేయండి. యూస్ఫుల్ అని అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ సర్కిల్ కూడా షేర్ చేయండి. ఇకపోతే మనం డైరెక్ట్గా టాపిక్ అయితే వెళ్ళిపోదాం. అసలు గణపతి దేవుడిని మొదటగా ఎవరు పూజించారో తెలుసా? అయితే ఈ వీడియో దాని గురించి పూర్తిగా మనం తెలుసుకుందాం. వినాయక చవితి భారతీయులు అతి ముఖ్యమైన పండుగల్లో ఒకటి జరుపుకుంటారు. ఇది ఒక ముఖ్యమైన పండుగ. పార్వతి పరమేశ్వరుల కుమారుడైన వినాయకుని పుట్టినరోజునే వినాయక చవితిగా మనం జరుపుకుంటున్నాం. భాద్రపద మాసం శుక్ల చతుర్థి మధ్యాహ్న శుభ సమయాల్లో హస్త నక్షత్రం రోజున చవితి ఉత్సవాలు ప్రారంభమవుతాయి. వినాయకుడు లేదా గణేశుడు, గణపతి, విఘ్నేశ్వరుడు హిందూ దేవుల్లో బాగా ప్రసిద్ధి చెందిన, ఎక్కువగా ఆరాధించబడే దేవుడు. మన ఏనుగు రూపంలో కనిపించే ఈ దేవుడు. ఈ దేవుడి స్వరూపం భారతదేశంలోనే కాక నేపాల్, శ్రీలంక, థాయిలాండ్, బాలి, బంగ్లాదేశ్ దేశాల్లో భారతీయులు ఎక్కువగా నివసించే ఫిజీ, మారిషస్, ట్రినిడాడ్, టొబాగో దేశాలు ఎక్కువగా కనిపిస్తుంది. హిందువులు ప్రధానంగా 5 రకాలైన పంచాయతన సంప్రదాయం ఉన్న వాటితో సంబంధం లేకుండా అందరూ గణపతిని ఆరాధిస్తారు. గణేశుడి పట్ల భక్తి జైన, బౌద్ధ మతాల్లోకి కూడా విస్తృతంగా వ్యాపించింది. గణేశుని అనేక విశేషణాలతో వర్ణించి ఉన్నప్పటికీ ఏనుగు ముఖం ఉన్న వల్ల ఆయన సులభంగా గుర్తించవచ్చు. గణేశుడిని ఆటంకాలను తొలగించేవాడినిగా, కళలకు శాస్త్రాలకు అధిపతిగా, బుద్ధికి జ్ఞానానికి ఆరాధ్యుడిగా భావించే పూజలు చేస్తుంటారు. పనులు ప్రారంభించే ముందుగా ప్రథమ పూజ గణపతికి చేస్తూ ఉంటారు. మానవ జీవితంలో విద్యా ప్రారంభ సమయాలు చేసే అక్షరాభ్యాసాలు కూడా గణపతిని పూజిస్తారు. ఆయన పుట్టిక లీలలో గురించి అనేక పౌరాణిక గ్రంథాల్లో వివరిస్తూ ఇలా ఉన్నాయి. వైదిక కాలం నుండి అంతకు ముందు ఉన్న కొన్ని విశ్వాసాల వినాయకుని సూచిస్తున్నప్పటికీ 4వ, 5వ శతాబ్దాలు ప్రత్యేకించి మన గుప్తుల కాలంలో వినాయకుని ఇప్పుడు మనం పూజించే రూపం, లక్షణాలు, సాంప్రదాయాలు ధార్మిక సమాజంలో రూపుదిద్దుతున్నట్లు అనిపిస్తుంది. తర్వాత వినాయకుని పూజ చాలా వేగంగా ప్రాచుర్యం పొందింది. ఇకపోతే 9వ శతాబ్దంలో స్మార్తుల పంచాయతనతనంలో ఒక విభాగం అయ్యింది. వినాయకుడు అందరికంటే అత్యుత్తమైన భగవంతుడని విశ్వసించే గాణపత్య సమాజం ఈ కాలంలో ఏర్పడింది. కానీ ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమిటంటే, ముందుగా గణపతి దేవుని ఎవరు పూజించారో తెలుసా? దాని గురించి తెలుసుకుందాం. 1892లో ప్రజా వ్యతిరేక అసెంబ్లీ చట్టం ద్వారా హిందూ సమావేశాలపై బ్రిటిష్ ప్రభుత్వం నిషేధాన్ని విధించింది. భారతీయ వారిపై స్వతంత్రం సమరయోధుడు లోక్ మాన్య తిలక్ బ్రిటిష్ వారిపై భారతీయ స్ఫూర్తి రగిలించే చిన్న అవకాశాన్ని కూడా అతను వదిలిపెట్టలేదు. దేశవ్యాప్తంగా అందరికంటే ఒక్కటి చేసే సంకల్పంతో ఇప్పుడు నిరంతరంగా సాగుతున్న గణపతి ఉత్సవాలు ముందుగా ప్రారంభించింది మన ఛత్రపతి శివాజీ గారి. అవునండి, మీరు విన్నది నిజమే. మన ఛత్రపతి శివాజీ గారి ఉత్సవాలు మొదటిసారిగా ప్రారంభించి సాధించాడు. భారతీయుల పూజా మందిరాల్లో జరిగే గణేశుని పూజకు సామూహికమైన, సామాజికమైన, సార్వజీవనమైన ప్రాధాన్యత అందించడంలో అతను చాలా కృషి చేశాడు. అనన్యమైన సామాన్యం అతనిది. అవును అండి, మొదటిసారిగా మన గణపతిని పూజించేందుకు కూడా మన ఛత్రపతి శివాజీ. ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్స్ తెలపండి. మన ఛత్రపతి శివాజీ గారు మన గణేష్ ఉత్సవాలు జరగడానికి అతను చేసిన కృషి ఏమిటి, అతను సాధించిన విజయాలు ఏమిటి, ఎందుకు జరిగింది, ఎలా జరిగింది, ఎప్పుడు జరిగింది, ఇలాంటి విషయాల గురించి వీడియో కావాలంటే కింద కామెంట్ బాక్స్లో పార్ట్ 2ని కామెంట్ చేయండి. నేను కంపల్సరీ వీడియో చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్.